సోదరులు, ఈరోజు మన ఇక్కడ సమావేశమైనటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. మరి మా అందరి నాయకులు కూడా మన నియోజకవర్గంలో అన్ని కమిటీలు పూర్తి చేసి మన అందరినీ ఇక్కడ సమావేశపరిచినటువంటి సందర్భం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సోదరులారా, ఒక్కటే గమనించండి, మన మండపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించండి మీరంతా కూడా. ఎందుచేతంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ త్రిమూర్తులు గారికి కూడా చాలా అండగా ఉన్నాం. ఈ అండదండలను తట్టుకోలేక మన ఎగస్ పార్టీ వారు చేస్తున్నటువంటి కుట్రలు కుదురుతురాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ మధ్యన కొత్తగా ఒక వాళ్ళకే తీవ్రకి మళ్ళీ కొండవరం ఎక్కడా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కార్యకర్త వెళ్ళాడని ఏ గ్రామంలోనూ లేదు. నిన్నటికి నిన్న అత్తమూరులో కూడా ఒక 15 మంది కొండవాళ్ళు వెళ్తారు. అంటే అత్తమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు నాకు అంత తెలియకుండా గ్రామంలో మనం ఉండలేం కదా. వాళ్ళందరూ చూస్తుంటే ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళని పిలిచి అక్కడ లోకల్ నాయకులు ఉండొచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే ఉండొచ్చు. అంటే వాళ్ళు కొండవాళ్ళతో స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు. అంటే మన అందరికి ఒక భయం క్రియేట్ చేయాలి. ఇక్కడ వండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది అన్న ప్రస్తావన తేవాలి. కానీ ఇలాంటి చీపు టిప్పులు తేకండి. మేము ఎవరు కూడా చెంకేటట్టు ఉన్నటువంటి కార్యకర్తలు కాదు. ఇక్కడ తోట తిరుమూర్తులు గారికి అండగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరు పెద్ద చెప్పారు. ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయభ్రాంతులు చేస్తామని. అంటే ఇల్లు అంటికేస్తేనో మనం ఇళ్ళ మీదకి గొడవలు వచ్చేస్తామో చెక్కిపోతాం అనుకుంటున్నారు. ఎక్కడ ఎవరు కూడా చంకం. ఇక్కడ కూడా పోలీస్ వ్యవస్థని వారి ముక్కుల్లో పెట్టుకున్నాను. దానికి నిదర్శనం నేనే. నా గన్ లైసెన్సుల్ని రెన్యూవల్కి వస్తే నా గన్ లైసెన్స్ ఇప్పుడు రెన్యూవల్ చేయలేదు. నా తోటి వ్యక్తులకి గన్ లైసెన్స్ రెన్యూవల్కి వస్తే వాళ్ళకి చేసి పెట్టేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పాపారాయుడికి ఏ విధమైన మనం చేయకూడదు, గన్ లైసెన్స్ రెన్యూవల్ చేయకూడదని మరి ఆదేశిస్తేనే కదా పోలీస్ వ్యవస్థ ఆగుతుంది. లేకపోతే నా పక్క వ్యక్తికి చేసి నాకెందుకు చేయరు. అంటే ఇక్కడ మండపేట నియోజకవర్గంలో ప్రతి వ్యక్తిని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఎవరు జంటలు ఎందుకు చేత పెద్దలు చెప్పారు. మనకి కొండంత అండగా నిలబడే వ్యక్తి తోట తిరుమూర్తులు. మనకే కాదు, మన జిల్లాలు ఇతర జిల్లాల్లో ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఒక కమ్యూనిటీ లీడర్నే కాదు, అన్ని కమ్యూనిటీలకి నేనున్నానని తోట తిరుమూర్తుల దగ్గర పరిగెట్టుకుని వస్తే వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేయాలని ఆలోచించి వాళ్ళకి ఆ విధంగా న్యాయం చేసేటువంటి వ్యక్తి తోట తిరుమూర్తులు. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మన మండపేట నియోజకవర్గానికి ఇక్కడికి అందరికీ మనకి అండగా ఉండడానికి పోతుంది. మన అదృష్టం. మీరు ఎవ్వరూ కూడా మనం లోగడ ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయాం అన్నది మీ అందరికీ తెలుసు. విభజించి పరిపాలించేటటువంటి వ్యక్తులు ఇక్కడ ఈసారి విభజించి పరిపాలించడానికి ఇక్కడ అందరం కలిసి కట్టుగా ఉందాం, కలిసి కట్టుగా పనిచేద్దాం, కలిసి కట్టుగానే మనం అందరం ఒక తాడు వరే ఉందాం. అప్పుడే మనం విజయానికి చేరువవుతాం. మనం జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమూర్తులు గారికి ఒక కానుకగా పంపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, సోదరులు ఎవరికి ఏ విధమైనటువంటి వచ్చిన ముందుగా మనం తిరుమూర్తులు గారికి చెప్పండి. మీరు ఎక్కడ గ్రామాల్లో మనం అబద్ధైలు పడవద్దు. ఇదంతా వాళ్ళు చేస్తున్నటువంటి స్టాటిస్టిక్ గా జనాన్ని ఖాళీ చేస్తామని వాళ్ళు అనిపించుకోవడం కోసం తప్పించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త తెలుగుదేశంలోకి వెళ్ళాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.